గైస్ వెల్కమ్ టు కన్నిదా వ్లాగర్. ఇవాళ వచ్చేసి మీ ముంగటికైతే ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసిన. సో బ్యాక్ సైడ్ అయితే మీరైతే చూసేసారు కదా, గణేష్ విగ్రహాలు అయితే చెక్కు చెక్కుమని అయితే ఒక లెవెల్ లో మెరుతున్నాయి. ఇది వచ్చేసి మొత్తానికి అయితే మనకు నంది వేములవాడ నంది సర్కిల్ దగ్గర రఘురామ్ ట్రేడర్స్ దగ్గరనైతే ఉన్నది. ఇలా కాంటాక్ట్ నెంబర్ కూడా నేనైతే డిస్ప్లే మీదనైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఏమైనా విగ్రహం నచ్చినట్టయితే మీరైతే కాంటాక్ట్ కూడా కావచ్చు. సో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఈ విగ్రహాలలో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, ఎట్లా ఏ మోడల్ ఉన్నాయి అనేది అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకైతే మొత్తం కొట్ల శిల్పకళ మాల్ మొత్తం అంటే మొత్తం విగ్రహాలు అయితే అక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుర్రు. మనకైతే నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 60 డిజైన్స్ అయితే ఉన్నాయని అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే మీకైతే నేనైతే విగ్రహాలు అయితే జూమ్ పెడతాను. మీకు నచ్చిన విగ్రహం ఏదైనా ఉంటే మీకైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసినాం కదా, డిస్ప్లే మీద కాంటాక్ట్ అయ్యే నెంబర్ కి అయితే మీరైతే కాంటాక్ట్ అయితే కావచ్చు. ఇప్పుడైతే మీకైతే విగ్రహాలు నేనైతే చూపిస్తా, మీరైతే విగ్రహాలు అయితే చూడండి. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ వచ్చేసి మనకైతే పీట మీద కూర్చొని అయితే సింహం తలకాయ మీద అయితే కాలు పెట్టుకొని అయితే కూర్చుంది. గణేష్ చూసుకుంటేనైతే సైడ్ లకు అయితే మనకైతే హనుమాన్ అటు ఇటు టూ సైడ్ అయితే మనకైతే హనుమాన్ ఆర్చ్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మీరు ఫినిషింగ్ టచ్ చూసుకుంటే ఎంత క్లియర్ గా వచ్చేసిందో అది కూడా మీరైతే చూసుకోవచ్చు. అంతేకాకుండా తొండెం వర్క్ కూడా చూసుకోండి. జ్యువెలరీ వర్క్ అయితే మల్టీ కలర్ లోనైతే మనకైతే ఎంత నీట్ గా ఎంత పర్ఫెక్ట్ గా అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా గోల్డ్ అండ్ గజమాల కూడా మనకైతే ప్రొవైడ్ చేసేసారు. అంటే మనకైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆర్చ్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే అని చెప్పుకోవచ్చు. దాదాపు ఇది వచ్చేసి 9 నుంచి 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ పీస్ అన్నట్టు మనకైతే. అంతేకాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకైతే దాదాపు 5-6 ఫీట్స్ నుంచి దాదాపు 12 ఫీట్స్ దాకా మనకైతే ఇలా అయితే అన్న వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసారు. అంటే అవైలబుల్ ఉందని చెప్పేసారు. విగ్రహాలు కూడా వేరే డిస్కౌంట్ లోనే అయితే ఇస్తారు. ఇది చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సింహాసనం మీద కూర్చొని క్లాసిక్ గా అయితే కూర్చున్న గణేష్ అయితే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గ్రీన్ కలర్ తోని పువ్వుల ఆచుతోనైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనం అయితే. అంతేకాకుండా తొండం మీద వర్క్ కూడా కంప్లీట్ అయితే మొత్తం టోటల్ గానైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కూడా మనకు మైనస్ పాయింట్ లేకుండానైతే క్లీన్ అండ్ క్లియర్ గానైతే చూపిస్తున్నా కదా. జ్యువెలరీ వర్క్ అని చూసుకోవచ్చు. మనకైతే పంచ మీద ఎంత క్లియర్ గా అండ్ నీట్ గా ఫినిషింగ్ టచ్ వచ్చేసిందో. మనకైతే మొత్తం ఆర్చ్ అయితే చూసుకోండి, మొత్తం పువ్వులతోనైతే క్లీన్ గా ఫినిషింగ్ కోటింగ్ అయితే ఎట్లా వచ్చింది అనేది మీకు కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ విగ్రహం అంటే మనకైతే 12 ఫీట్ ఉండొచ్చు. 10 నుంచి 12 ఫీట్ అయితే మనకైతే ఉండొచ్చు. ఇదైతే వైట్ కోటింగ్ తోని వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంతేకాకుండా మనకు ఇక్కడ ముష్కం చూసుకుంటే సైడ్ కి అయితే మనకు కూర్చొని అయితే సంథింగ్ ఏదో పట్టుకున్నట్టయితే మనకైతే ఉంది కదా చూడండి. వైట్ కోటింగ్ తోనైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ చూసుకుంటే మల్టీ కలర్ లోను అయితే మనకైతే నెక్స్ట్ లెవెల్ అండ్ వేరే మిక్స్డ్ కలర్ తోనైతే మనకైతే చెక్కుమాన్ మెరిచేటట్టు అయితే అయిపోయింది చూడొచ్చు. అంతేకాకుండా మనకు తొండ మీద వర్క్ చూసుకుంటేనైతే జ్యువెలరీ వర్క్ అయితే బాగానే ఉంది. ఫినిషింగ్ టచ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ వర్క్ కాకపోతే సేమ్ పీస్ కానీ కాకపోతే ఇక్కడనైతే కలర్ అయితే చేంజ్ చేసిరు. అంటే ప్రతి పీస్ అయితే టూ నుంచి 3 పీసెస్ అయితే ఉంటాయని అన్న వాళ్ళు అయితే చెప్పేస్తారు. మనకైతే మీరు చూసుకున్నట్టయితే చూసారు కదా, ఆర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ అయితే టోటల్ గా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనం అయితే ఇక్కడనైతే జ్యువెలరీ వర్క్ చూసారు కదా, ఎంత నీట్ గా ఎంత ఫినిషింగ్ అయితే కొట్టించేసారు. సో మనకైతే అంతేకాకుండా ఇక్కడ ఇంకొక పీస్ అయితే చూసుకుందాం. మీరైతే ఏది చూసినా కానీ ఫస్ట్ అయితే ఫినిషింగ్ టచ్ అయితే చూడండి, ఎంత ఫినిషింగ్ క్లీన్ గా అండ్ క్లియర్ గా వచ్చేసిందో మనకైతే. బ్లూ కలర్ బాడీ వర్క్ తోనైతే మనకైతే పీట మీద కూర్చున్నట్టు మరియు వెనకనైతే ఫ్లవర్స్ అయితే చూస్తున్నారు కదా. రెడ్ కలర్ ఎండింగ్ తోని పంచనైతే మనకైతే జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు. వెనకనైతే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు, సింపుల్ గా బొంబాయి మోడల్ అయితే వచ్చేసింది ఈ విగ్రహం అయితే. అంతేకాకుండా ఇవైతే చూసుకోవచ్చు. ఈ 3 పీసెస్ అంటే మనకైతే చిన్న వాళ్ళు పెట్టుకునేటివి అయితే అవైలబుల్ ఉండేటట్టు అయితే మనకైతే దాదాపు 5 నుంచి 6 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈడ నెక్స్ట్ లెవెల్ విగ్రహం అంటే ఇది కూడా ఒక హైట్ అని చెప్పుకోవచ్చు. రుమాలు చుట్టుకొని మనకైతే స్టోన్ వర్క్ తో అయితే కంప్లీట్ చేసేసారు. అంతేకాకుండా దీని హైట్ వచ్చేసి 9 నుంచి 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు. సైడ్ కి అయితే నెమలి ఈకతోనైతే కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ వచ్చేసి తొండ మీద కూడా చూసుకోవచ్చు. క్లియర్ గా ఉంది. అంతేకాకుండా గ్లాసెస్ వర్క్ తోనైతే వచ్చేసింది. ఇది మనకు జ్యువెలరీ వర్క్ చూసుకుంటే క్లీన్ గా అంటే క్లీన్ గా, అంతేకాకుండా మనకి కింద చూసుకుంటే సిల్వర్ వర్క్ తోనైతే కంప్లీట్ అయిపోయింది.
ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇదైతే నెక్స్ట్ లెవెల్ విగ్రహం. పీట మీద కూర్చొని అయితే మనకైతే ఏనుగు అయితే తొండెంతో జుట్టుకొని అయితే ఉన్న విగ్రహం అని చెప్పుకోవచ్చు. విగ్రహం అయితే ఏనుగు తలపై కూర్చున్నట్టుంది. అంతేకాకుండా మనకు తొండం మీద వర్క్ చూసుకుంటే క్లీన్ అండ్ క్లియర్ గా మనకైతే గ్రీన్ కలర్ స్టోన్ తోని సిల్వర్ ఎండింగ్ తోనైతే మనకైతే వచ్చేసింది. క్లాసిక్ విగ్రహం అని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే ఇక్కడ కావాల్సిన ఎన్నో విగ్రహాలు ఎంతో అవైలబుల్ అయితే రీసేల్ గానైతే మనకైతే అన్నవాళ్ళు తక్కువ ప్రైస్ అయితే ఇచ్చేస్తుర్రు. మీరైతే కొట్లో వెళ్ళాల్సినంత దూరం అయితే మనకైతే అవసరం లేదు. ఇక్కడ విగ్రహాలు చూసుకోవచ్చు. ఇంత డ్యామేజ్ లేకుండా మనకైతే క్లీన్ అండ్ క్లియర్ గానైతే ఇచ్చేసిర్రు. మీరైతే ఇంకా వినాయక విగ్రహం ఆర్డర్ చేసుకున్నట్టయితే వెంటనే విజిట్ చేసేయండి. వేములవాడ రఘురామ్ ట్రేడర్స్ దగ్గరకి అయితే వచ్చేసేయండి. మనకైతే రఘురామ్ ట్రేడర్స్ దగ్గరకి వచ్చినట్టయితే మనకైతే విగ్రహం షాప్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా నేనైతే మీకైతే డిస్ప్లే మీద కంపల్సరీగా మీకైతే నేనైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే మీకు నచ్చిన విగ్రహం ఉంటే మీరైతే కాంటాక్ట్ కూడా కావచ్చు. మనకైతే ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్ పంచ వర్క్ తోని మంచిగా బ్యాక్గ్రౌండ్ కూడా చూసి కదా ఎంత నీట్ గా ఉందో. ఆర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు సేమ్ ఇది వచ్చేసి సేమ్ డిజైన్ మనకి స్టార్టింగ్ డిజైన్ వచ్చేసి ఇది. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే నంది మీద కూర్చొని పాంపడిగల మీద ఉన్న గణేష్ అయితే చూసిరు కదా. దాదాపు ఇది వచ్చేసి 7 ఫీట్ల దాకా ఉండొచ్చు. 6 నుంచి 7 ఫీట్ల మధ్యలో అయితే ఉండొచ్చు. మనకైతే వైలెట్ కలర్ లోనైతే మనకైతే పంచ కోటింగ్ చూసిరు కదా. గోల్డ్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనమైతే తొండం మీద వర్క్ చూసుకోండి ఒకసారి. అయితే తొండం మీద వర్క్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. తొండం మీద డిజైన్ ఉంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనమైతే గోల్డ్ జ్యువెలరీ వర్క్ కూడా మనకైతే 100% అయితే కంప్లీట్ అన్నట్టు, ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా. ఇప్పుడైతే ఇక్కడ చూసినట్టయితే మనకైతే సైడ్ అయితే లింగం పెట్టుకొని అయితే ఉన్నది కదా. ఇప్పుడైతే మీరు చూసినట్టయితే మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనమైతే ఇంకా మనం చూసి కూడా అవాక్ స్టేజ్ అవుతుంది. అంటే విగ్రహాలు కూడా ఎక్కడనైతే కాంప్రమైజ్ అయితే లేవు. అన్న వాళ్ళైతే మల్టీ మల్టీ డిజైన్ లోనైతే పట్టుకొని వచ్చేసారు. ఏ పీస్ కానీ 2 నుంచి 3 పీసెస్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ మనకు వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే చిన్న పిల్లలు పెట్టుకొని కూడా అవైలబుల్ ఉండేటట్టు చిన్న సైజు లో కూడా మనకు విగ్రహాలు అయితే రీసేల్ గానైతే అమ్మేస్తారు. అంటే అంతేకాకుండా మనకు జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. విగ్రహం అయితే మీద క్రిటం వర్క్ చూసుకుంటే మొత్తం మల్టీ కలర్ లోనైతే నెక్స్ట్ లెవెల్. మీరైతే ఒక్కసారి ఇక్కడికి వచ్చి విగ్రహాలు చూసిరంటే 100% అయితే మీరైతే తిరిగి వెళ్ళరు. ఏదైనా ఒక విగ్రహం అయితే మీరైతే ఆర్డర్ చేయండి. ఇక్కడ నుంచి కదలనే కదలరు. విగ్రహాలు అయితే మనకైతే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే చిన్న పిల్లలకు కావాల్సిన విగ్రహాలు కూడా ఇక్కడనైతే అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకు రీసేల్ గా తక్కువ ప్రైజులను అయితే ఇస్తారు. మీకైతే ఇక్కడికైనా తక్కువ ప్రైజులను అయితే ఎక్కడ కూడా లభించదు. మీరైతే చిన్న పిల్లలు ఎవరు కావాలనుకున్నా కానీ వెంటనే మనకైతే ఈ షాప్ అయితే విజిట్ చేయండి. ఆ చూసిరుగా గణపతి, చిన్న గణపతులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనం అయితే ఫినిషింగ్ టచ్ అయితే మనకు జ్యువెలరీ వర్క్ కానీ ఏదైనా కానీ చిన్న గణపతులలో కూడా కాంప్రమైజ్ అయితే కాలేరు. మనకు వచ్చేసి చిన్న వినాయకులలో కూడా స్టాక్ అయితే మస్తు అంటే మస్తు ఉండేది. మీరైతే వెంటనే విజిట్ చేసి అయితే మీకు కావాల్సిన వినాయకుడు అయితే బుక్ చేసుకోండి మరియు తీసుకువెళ్ళండి. సరే, ఉంటాం అలా, రైట్.